కొత్తగూడలో వేలాది మంది లంబాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుంచి గణేష్ టెంపుల్, సూపర్ బజార్ సెంటర్, బస్టాండ్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. సంప్రదాయ రీతిలో డప్పులు, నృత్యాలతో ర్యాలీ కొనసాగించారు. రిజర్వేషన్స్ విషయంలో జరుగుతున్న కుట్రలను ఐక్యంగా అడ్డుకుంటామని బంజారా ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగాల విషయంలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఎవరైనా సరే అది ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశం ఒకవైపు ఉన్నా, ఇంకోవైపు మాటికి మేము దొంగదారిని వచ్చినాం, దొడిదారిని వచ్చినాం, ప్రజాస్వామికంగా రాలేదు, అప్రజాస్వామికంగా వచ్చినారు, అక్రమంగా వచ్చినని నానా మాటలు తిడుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి ఇవాళ యావత్ లంబాడి జాతి ఆత్మగౌరవంతో రగిలిపోతున్న విషయాన్ని సందర్భంగా మీ ద్వారా యావత్ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, 1976లోనే ఎస్టీలో కాలేదు. మేము 1976 కంటే ముందు, స్వాతంత్రం రాకనే ముందు కూడా 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో లంబాడీలు ఆనాడు బ్రిటిషర్స్ మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం. ఇది ట్రైబల్ కిందకి రాదా? ఇంకొకటి, మద్రాస్ ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు, సుగాలీలు అక్కడ ఎస్టీలు ఉన్నప్పుడు, తెలంగాణ నైజాం కింద ఉన్నటువంటి రాష్ట్రంలో లంబాడీలు, ఇంకోవైపు ఆదివాసీ సోదరులతో చర్చ జరుగుతూ ఉన్నది. అయ్యా, ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మీరు ఏదైనా కానివ్వండి కాక లంబాడీలు చేపట్టే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు. మీరు దయచేసి మా మీద చిత్తశుద్ధిని చూపించదలుచుకుంటే వాళ్ళని పిలిపించి కేసును విత్డ్రా చేయించవచ్చు కదా. ఈ మీటింగ్కి రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం, మా వాళ్ళకందరికీ ఫోన్ చేయడం కాదు, వాళ్ళని పిలిపించి విత్డ్రా చేసి లంబాడీలు సక్రమంగా వచ్చిరా, అక్రమంగా వచ్చిరా, మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇవాళ ఏదైతే మేము చట్టబద్ధంగా 1950 నాడే సుగాలి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలో బంజారాలు, లంబాడీలను నింపేసేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారిలో, దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిందలేస్తా ఉన్నారు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని 1976లో జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ మీద తప్పుదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. అది కూడా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పొగర కోసం, ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత ర్యాలీని మేము ఏర్పాటు చేశాము.